రవితేజ గారి ఇరుముడి. సో ఫస్ట్ లుక్ నుంచి నిన్న రిలీజ్ అయిన మల్లెపూల పల్లకి సాంగ్ వరకు హై ఎక్స్పెక్టేషన్ మధ్య రాబోతున్న సినిమా ఇరుముడి. సో ఈ సినిమా నిన్న రిలీజ్ అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మల్లెపూల పల్లకి అని ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆ సాంగ్ వస్తుందని చాలామంది తెలుసు. సో ఆ సాంగ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎట్టకేలకి జనాలకు ఈ సాంగ్ నచ్చిందా నచ్చలేదా అంటే నచ్చలేదు అని చెప్పుకోవాలి. ఎందుకు నచ్చలేదు అంటున్నానంటే, సోషల్ మీడియాలో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామి భక్తులు ఎంతోమంది. సో ఇరుముడి సినిమా క్రేజు ఎంతో ఉంది. రవితేజ గారి సీక్వెన్స్ రిలీజ్ అయిన ట్రైలర్లో టీజర్లో ఎంతో ఉంది. ఈ పాట మల్లెపూల పల్లకి కూడా ఒక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రిలీజ్ అయిన ఈ సాంగు వాయిస్ సో పాత పాట మనం చూసుకున్నట్టయితే ఆ వాయిస్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ సాంగ్ సరిగ్గా అంటే ఏంటి ఇలా ఉంది. రవితేజ గారు వేసిన స్టెప్స్ రియల్గా ఆ వాయిసే పడింటే మాత్రం అసలు సూపర్ వీళ్ళ లెవెల్లో ఉంది. సో ఈసారన్నా కొంత అంటే రవితేజ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ పాట సింగర్ని కొద్దిగా మార్చి వేరే వాళ్ళని పెట్టండి వాయిస్ అనేది చాలా కామెంట్లు చూసా. నిన్న రిలీజ్ అయింది సాంగ్ నిన్న ఈవినింగ్, ఇప్పటి వరకు ఎన్నో కామెంట్లు చూసా. సో ఏంటి అంటే ఎందుకు ఎక్కడ మిస్ అయిందో తెలియదు కానీ స్టెప్స్ హైలైట్. అసలు మాల్లో ఉన్నప్పుడు ఆ పల్లకిని ఆ విజువల్స్ అంతా హైలైట్ అన్నీ బాగున్నాయి. కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టు, ఎందుకు ఇది ఒరిజినల్ సాంగే బాగుంటుంది కదా అన్నట్టు ఈ మల్లెపూల పల్లకి సాంగ్లో అయితే ఒక మిస్టేక్ అయితే ఉందని అయితే ఆడియన్స్ అంటున్నారు. సో నేనైతే సాంగ్ మొత్తం విన్నా. సో ఓవరాల్గా గుడ్ సాంగ్ నాకైతే బాగానే అనిపించింది. సో ఇంకా అంటే ఆ పాటని చాలామంది ఓన్ చేసుకున్న వాళ్ళకైతే ఒక ఒక తరహాలో నచ్చట్లేదు వాళ్ళకు. సో చూడాలి, నెక్స్ట్ సినిమా ఉంది, నెక్స్ట్ వీక్ మారుస్తారో అదే పెడతారో మనకైతే పెద్దగా ఐడియా లేదు. సో మీకు ఎలా అనిపించింది, ఇరుముడి మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.